సంబంధం లేని నా కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నాకు పునర్జన్మనిచ్చాడు. అంటే ఒక రకంగా అందుకు నేనే బాధ్యత వహించాలి. కానీ నేనెప్పుడూ ఆ పని చేయలేదు. తారా, సృజన నీకు గతం గుర్తుకు రావడానికి ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఉన్నాను తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? మాట్లాడి గోపి. మాట్లాడుతుంటే మనసులోని బాధ తగ్గుతుందంటారు. తరిచి చూసుకుంటే చేసిన తప్పులు తెలుస్తాయంటారు. నేనెప్పుడు నీకు ఏ సాయం చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఒక సాయం అడగటానికి పిలిపించాను. సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి. సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి. సృజనాన్ని పెళ్లి చేసుకో. సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? సృజన మేడంని నేను సార్ తప్పు సార్. ఆవిడేదో తెలియక మాట్లాడితే ఆవిడికి సర్ది చెప్పాల్సిన మీరే తప్పుగా మాట్లాడటం ఇది తప్పు సార్. సార్ ఆవిడికి నా మీద ఉంది జాలి సార్, ప్రేమ కాదు సార్. సార్ ఏదో ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను. గతం మర్చిపోయానన్న జాలితోనే మీరు నన్ను ఆదరించి మరీ ఖాళీగా ఉన్నానని, ఇబ్బంది పడుతున్నానని జాలితోనే ఉద్యోగం ఇచ్చింది సార్. ఇప్పుడు తను మళ్ళీ అదే జాలితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సార్. సార్ ఎవరి మీదైనా జాలేస్తే జాలి చూపించాలి, కానీ ఇలా పిచ్చిదాల్లా ప్రేమ పెళ్లి అని చెప్పి క్షమించండి సార్, పిచ్చిదాల్లా కాదు, మంచితనం ఎక్కువై ప్రేమ పెళ్లి అనటం తప్పు సార్. ఒక పని చేయండి సార్, మీరు నన్ను చంపేయండి సార్. ఏంటి గోపి ఆ మాటలు? ఇంట్లో ఏదైనా తుపాకీ ఉంటే మీరు తెచ్చి నన్ను కాల్ చేయండి సార్. లేదంటే మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించండి సార్. లేదంటే సార్ మీకెందుకు సార్ ఇబ్బంది, నేనే నా రూమ్ లోకి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతాను సార్. వదలండి సార్. చెప్పేది విను. పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడేంటి సార్, మేడం గారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడే పట్టింది. అది తగ్గాలన్నా, పూర్తిగా పోవాలన్నా నేనే పోవాలి సార్.
పోతే సృజన ఊరుకుంటుందా? నీ మీద చచ్చేంత ప్రేమను పెంచుకున్న పిచ్చిది తను తస్తుంది. నీకది కావాలా? వద్దు సార్, సృజన గారికి ఏం కాకూడదు. మీరంతా బాగుండాలి సార్. నువ్వంతా బాగుండాలి అంటే నువ్వు సృజనాన్ని పెళ్లి చేసుకోవాలి. సార్, అవును గోపి, సార్ ఇప్పటిదాకా సృజనతో మాట్లాడారు. తను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటుంది. లేదంటే చేసుకోను అంటుంది. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకోకపోతే మొన్న సిద్ధాంత్ గారు చెప్పింది నువ్వు విన్నావు కదా. పెద్ద ప్రాణానికే ప్రమాదం అన్నారు. అంటే ఆదిత్య గారికి లేదు, అలా జరగకూడదు. జరగకూడదంటే సరిపోదు, జరగకుండా చూడాలి. ఆయనది నువ్వు కాపాడిన ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణమే ప్రమాదంలో ఉంది. ఆ ప్రాణానికి ఏమీ కాకూడదంటే నువ్వు పెళ్లి కొప్పుకోవాలి. ఆలోచించు గోపి, నువ్వు కాపాడిన ప్రాణం నీ ముందే పోతూ ఉంటే చూస్తూ ఉండగలవా? నిన్ను ఇంతగా ఆదరించిన కుటుంబం నాశనం అవుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని సృజన తెగించి చెప్పింది. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగకపోతే ఆదిత్య గారి ప్రాణానికే ప్రమాదం. చెప్పు గోపి, చెప్పు. చేసుకుంటాను, చేసుకుంటాను, చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను. మీరెలా చెప్తే అలా చేస్తాను.